సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ నాయకులతో కలిసి పట్టణ బీజేపీ అధ్యక్షులు పూల సంతోష్ సందర్శించడం జరిగింది. ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరసనగా ఖాళీ కుర్చీకే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది కొరతతో పాటు మందుల లభ్యత కూడా సరిగ్గా లేదని ఆరోపించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. हैंड पकड़ो मेरा पकड़ो संतोष నేడు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. సందర్శించిన వేళలో మేము లోపల వెళ్ళి చూస్తున్న తరుణంలో కొంచెం పేషెంట్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కనీస వసతులు లేవు. ఆడ డాక్టర్లు టైంకు లేరు. మొత్తం 20 మంది డాక్టర్లు ఉంటే ఈరోజు హాజరైన డాక్టర్ల సంఖ్య 6 మాత్రమే. వాళ్ళు కూడా సమయానికి అక్కడ ఉండలేరు. ఏదైతే ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారో వారు కూడా లేని పక్షంలో అక్కడ ఖాళీ కుర్చీకి మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు చెప్తున్నది, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నది, కానీ ఎక్కడ కూడా ఏం చేస్తలేదు. కనీసం ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటలేరు. జహీరాబాద్ పట్టణంలో సుమారు 1,00,000 పైచీలకు జనాభా ఉన్న జహీరాబాద్ పట్టణానికి సదుపాయాలు లేవంటే ఎంత అన్యాయమో అర్థం చేసుకోండి. దయచేసి మేము డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారా, లేదంటే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం.